హాయ్ అండి, హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను తమలపాకు రైస్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఈ తమలపాకు రైస్ అనేది మంచి ప్రోటీన్స్ కలిగి ఉంటుందండి. తమలపాకు చాలా మంచిది, పిల్లలకు కూడా చాలా మంచిదండి. ఇది మంచి కాల్షియం ఉంటుందండి. ఈ రైస్ని ప్రసాదంగా కూడా వాడుకోవచ్చు. ఆనియన్స్ వేయకుండా కనుక చేసుకున్నట్లయితే ప్రసాదంగా కూడా వాడుకోవచ్చండి. ఈ రైస్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇప్పుడు పాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల మినపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. మినపప్పు కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి 2 ఎండుమిర్చి, 4 వెల్లుల్లిపాయలు వేసుకొని ఫ్రై చేయాలి. పప్పు కొంచెం ఫ్రై అయ్యాక 2 స్పూన్ల నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక మిక్సింగ్ బౌల్లో తీసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని పల్లీపప్పు వేసి ఇలా పల్లీపప్పు బాగా ఫ్రై అయ్యాక ఆవాలు, జీలకర్ర చేసి పెట్టుకుని పచ్చిమిర్చి, కరివేపాకు, ఇప్పుడు ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న తమలపాకు ఇలా వేసుకోవాలండి. తమలపాకు మధ్యస్థంగా వేయించాలండి. బాగా వేగితే దాంట్లో ఉండే పోషక విలువలు పోతాయండి. సిమ్లో పెట్టుకొని మధ్యస్థంగా వేయించుకోవాలి. తమలపాకులు మధ్యస్థంగా వేగాక 1.5 కప్పులు రైస్ వేస్తున్నానండి. ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పౌడరు, కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. తమలపాకులు 1.5 కప్పుకి చిన్నవైతే ఒక 6, పెద్దవైతే ఒక 5 సరిపోతాయండి. అంత ఎక్కువైనా ఘాటు ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. చూశారు కదండి ఈ తమలపాకు రైస్ ఎలా తయారు చేయాలో. ఈ తమలపాకు రైస్ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ అండి ఇది. ఈ రైస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.